మార్నింగ్ రా. గుడ్ మార్నింగ్. ఎలా ఉంది మీ ఆవిడ? ఆవిడకేం రాయిలా ఉంది. నువ్వేదో ఉత్తరాలు అడగమన్నావే అవన్నీ చింపేశానని అబద్ధం ఆడుతావు. అయితే మరి ఇప్పుడు ఏం చేద్దామంటావు? చేయడానికి ఏముంది, ఆ ఫోటోగ్రాఫర్ గారు లేడు, వాడిని ఉన్న పడంగా పట్టుకొచ్చి వారి చేతిలో సుబ్బమ్మ గారి దగ్గర నిజం చెప్పించి సుబ్బమ్మ గారి చేతిలో ఓ పోలీస్ కంప్లైంట్ ఇప్పించి దాన్ని మూసేస్తే సరే. ఒరే, పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం సులనుకున్నావా? వాళ్ళు చస్తేనని చెప్పడు. ఎందుకంటే దొంగచాటుగా ఫోటోలు అమ్ముతున్నాడని వాడిని పోలీసులు మూసేస్తారు. ఇక సుబ్బమ్మ విషయం, ఆవిడ చస్తేనని చెప్పదు. ఎందుకంటే పెళ్లి కాని వాళ్ళకు ఇల్లెద్దుకిచ్చి వ్యభిచార కొంపగా మార్చిందని ఆవిడని మూసేస్తారు. కనుక ఇద్దరు చస్తేనని చెప్పరు. ఉన్న లా అంతా ఆవిడ పక్కనే ఉందిరా. మరి ఆవిడ ఎలాగైనా మెడబెట్టు బయటకి గింటారు రా. అదేరా నా పాయింట్. గింటేయడం 2 నిమిషాలే, కానీ బయట వాళ్ళు ఒప్పుకోవద్దు. ఆ అమ్మాయిని మళ్ళీ లోపల తీసుకొచ్చి భార్యాభర్తల మధ్య తగాదాలంటూ సహజనైనా చిన్న చిన్న పొరపాటు జరిగినా సర్దుకోవాలి అని మళ్ళీ లోపల తీసుకుని సెటప్ చేస్తారు. ఇక నాకున్నది ఒకే ఒక మార్గం. ఏమిట్రా? ఓ పెద్ద నుయ్యి చూసుకుని దాంట్లో దూకటం. అది కరెక్టే. వారం రోజులు ఓపిక పట్టు. ఏం పెద్ద నుయ్యి దొరకదా? కొన్ని చిన్న నూతిలో దూకుతాను. అబ్బా, అది కాదురా, మీ సమస్య పరిష్కరించడానికి. వారం రోజులు ఎలా ఓపిక పెట్టేది? వయసులో ఉన్న అమ్మాయిని గదిలో పెట్టుకుని. అక్కడే ఉంది కిటుకు. చూడు, రాత్రులు నువ్వు నిద్రపోవద్దు. ఒకవేళ ఆ అమ్మాయి మేలుకొని నీ మంచం దగ్గరికి వచ్చిందనుకో, రానివద్దు. కానీ ఒక్క విషయం, నువ్వు ఎప్పుడైనా ఏదైనా విషయంలో తొందరపడ్డావనుకో, అంతే, పర్మనెంట్ గా ఇరుక్కుపోతావు. ఇప్పుడు మనకు ఆల్మోస్ట్ పర్మనెంటే. పద, టైం అవుతుంది. పద. మీ ఫ్యామిలీ వచ్చారు సార్. ఫ్యామిలీయా? 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 మా ఫ్యామిలీయా? ఏమి డైరెక్ట్ గా ఎక్కడికే వచ్చేసావు? నేను ఎవరు రమ్మన్నాడు? క్యారేజ్ తీసుకొచ్చాను తప్ప. అవును బాబు, నువ్వు హోటల్లో భోంచేయటం ఇష్టం లేక మేము క్యారేజీ తీసుకొచ్చాం. ఏం గురు, ఈవిడ మీ శ్రీమతి గారా? అవును బాబు, పేరు రాధ. ఆషాఢ మాసానికి పుట్టింటికి వెళ్ళి నిన్న ప్రొద్దుటే వచ్చింది. ఏం బ్రదర్, పెళ్ళై కూడా అవలేదని మాతో ఎందుకు అబద్ధం ఆడే? అది వాడిని అలా చెప్పాడంటే మా బాబుకి సిగ్గెక్కువ. అవునవును, ఈ మధ్యనే పెళ్ళైందిగా, అందుకని సిగ్గెక్కువైంది. నువ్వు వెళ్ళరా. గురు, ఆఫీసులో జాయిన్ అయినప్పుడు పార్టీ ఏమంటే ఇల్లు దొరికాక ఇస్తానన్నా. ఇప్పుడు ఇల్లు దొరికింది, పెళ్లి అయింది. ఇప్పుడన్నా పార్టీ కొట్టించరా? ఎందుకు కొట్టించడు? తప్ప కొట్టిస్తాడు. ఎరా, నువ్వు నోరు మీరా. అనివార్య కారణాల వల్ల ఇప్పట్లో నేను పార్టీ ఇవ్వలేనందుకు చాలా చింతిస్తున్నాను. మీరందరూ నన్ను క్షమించాలి. అదే ఆయన ఊరికి అన్నారండి. రేపు సాయంత్రం మీ అందరికీ తప్పకుండా ఇస్తాం. రేపు సాయంత్రం దాకా ఎందుకమ్మా, ఇవాళ్లే ఇవ్వచ్చుగా. అవును, ఇవ్వచ్చుగా. యాండి? అవునవును, ఇచ్చేచ్చుగా. థ్యాంక్స్ రా. భార్య చెప్పినట్టు నడుచుకునే భర్త బ్రహ్మదేవుడితో సమానం అన్నారు. మరి మీరంతా సాయంత్రం తప్పకుండా దయచేస్తారు కదండి? వాళ్ళంతా తప్పకుండా దయచేస్తారని నువ్వు ఇక దయచేయి. ఎందుకంటే మా ఆవిడ ఇంకా భోజనం చేయలేదండి. ఓ, భార్యాభర్తలంటే ఇలా ఉండాలి. భర్తకి ఆకలవుతుందేమోనని భార్య క్యారేజీ తేవటం, భార్య భోజనానికి ఆలస్యం అవుతుందేమోనని భర్త గారు వర్రీ మీద వర్రీ అవటం. ఇదే కదా పండంటి సంసారం అన్నచో. వెళ్ళొస్తానండి. నమస్తే. మీరు సాయంత్రం తప్పకుండా రండి బాబు, లేకపోతే వండిన అన్ని పాడైపోతాయి. వస్తారులేండి, మీరు వెళ్ళండి. ఈ కేసు ఏమిట్రా నాకు అర్థం కావట్లేదు. రేయ్, పద్మిని జాతి స్త్రీలని కొందరు ఉంటారా, వాళ్ళు పట్టిందే పొట్టు వదిలితే పొట్టు. ఝాన్సీ, రాణి రుద్రమ, రెడ్డి నాగమ, 4వది నీ భార్య. ఈవి నా లిస్ట్ లో చేర్చకు. ఈవి జాతే వేరు, శంకిని జాతని. ఏ జాతి అయితే గానీ ఆకలిగా ఉందిరా. ముందు దీని సంగతి చూద్దాం పద. ఓకే, రండి 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 రండి. రథమ్మ గారు, రథమ్మ గారు వచ్చేసారు. మన వాళ్ళంతా వచ్చేసారు. వచ్చేసారా? నమస్కారం బాబు, కూర్చోండి. అమ్మాయి, మన వాళ్ళంతా వచ్చేసారు. ఇంకా ఏమిటి ఆలస్యం? ఏం పర్వాలేదు పెద్దమ్మ గారు, రాత్రి భోజనం టైం వరకు ఇక్కడే ఉండాలని ప్రోగ్రామ్ వేసుకొచ్చాం. మరి మంచిది. నమస్తే అండి. రామ్మరా, టిఫిన్లు తీసుకురా, నేను కాఫీ సంగతి చూస్తాను. మాకు నీ పెళ్లి గురించి చెప్పకపోయినా నీ సెలక్షన్ మాత్రం సూపర్ బ్రదర్. ఈడు జోడు అంటే ఇలా ఉండాలి. మీకంటే మీ భార్య పొడవనా మీకు మా జోడి నచ్చింది? అరే, మా వాడి కంటే వాడి భార్య పొడుగని మీకెలా తెలుసు? మా వారి ఆఫీసులో జరిగే ప్రతి చిన్న విషయాన్ని నాతో చెప్తారండి. మా మధ్య ఎటువంటి అరమరికలు కానీ దాపరకాలు కానీ లేవు. ఏమండి? అవునవును, భార్యాభర్తల తర్వాత ప్రాణ స్నేహితులతో ఫ్రాంక్ గా ఉండాలని నా ఉద్దేశం. ఇది కరెక్ట్. ఆదర్శ దాంపత్యం అన్నచో ఇదియే గాని తూర్పు పడమరల ఓలే మనసులున్నా అది ఎటుల దాంపత్యమగును. శారది గారు కథలు రాయడంతో పాటు గేయాలు కూడా మొదలు పెట్టారా? అరే, నేను కథలు రాస్తానని కూడా మా వాడు మీకు చెప్పేశాడు అనమాట. చెప్పాను కదండి, ఏ విషయం మా వారు నా దగ్గర దాచరని. ఏమండి ఆంజనేయులు గారు, ఆవకాయ వ్యాపారం ఎలా ఉంది? అంటే ఆవకాయ గురించి కూడా చెప్పేశాడు అనమాట. నేను చెప్పక్కర్లేదురా, మా ఆవిడ నాడీ గ్రంథాలు చాలా చదివేసింది. ఇలాంటి చెప్పేది చాలా ఈజీ. అదేం కాదండి. ఏ రోజు విషయం ఆ రోజు చెప్పకపోతే మా వారికి నిద్ర పట్టదంటే నమ్మండి. అయితే నీ భార్యాభర్తలు రాత్రులు మాట్లాడుకునేది మా గురించి అన్నమాట. ఒరే ఫ్రెండ్స్, మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆగండి, టిఫిన్ రాపేయండి. ఏమిట్రా కొద్దిగా ఏమైనా ఉన్నా? అది కాదురా, వస్తున్నా, అసలు పాయింట్కి వస్తున్నా. ఈ రోజు మన ప్రోగ్రాం ప్రకారం మొదటి కార్యక్రమం. మేము ఎలాగూ మీ పెళ్లికి రాలేదు కాబట్టి మా అందరి ఆనందం కోసం
మీ దంపతులిద్దరూ దండలు మార్చుకునుట. చిచా అదే బాగుంటుందిరా నాకు ఇష్టం లేదు. అదేమిటి బాబు, అందరూ అలా ముచ్చట పడుతుంటే కాదనకూడదు. అది కాదు పెద్దమ్మ గారు, నేను ఏమిటయ్యా పెద్దానికి నువ్వు మా అయినా ఇలాగే. వద్దు, మీ ఆయన గారు తీసుకురావద్దు. మీ ఇష్టం. దండల వాడికి ప్లస్ స్టిల్స్ వాడికి స్వాగతం. అమ్మాయి అమ్మా రాధా రామ్మా. అయ్యయ్యో నువ్వేసుకోకూడదు బాబు, ఇలా రా. నువ్వు అమ్మాయికి దండ వేయాలి, అమ్మాయి నీకు వెయ్యాలి. నువ్వు ఏ ఫంక్షన్ కల్లా ఇదే పాట పాడతావు. ఇది బర్త్డే ఫంక్షన్ కాదురా బాబు. నాకు వచ్చింది ఒకటే పాట. బాగానే పాడారు కానీ దండలు చాలా బరువుగా ఉన్నాయి. మీ ముచ్చట తీరిపోయింది కదా, ఇక దండం తీసి ఆ దండలతో పాటు మీరు మాతో గ్రూప్ ఫోటో దిగాలి. గ్రూప్ ఫోటో అయితే మంచి బందోబస్తులో వచ్చారనమాట. బట్ యు సీ ఐ డోంట్ లైక్ టు టేక్ ఫోటోగ్రాఫ్స్. ఫోటోలు తీసుకోవడం అంటే నాకు ఎలర్జీ బాబు. అవును బాబు, మరీ వాళ్ళతో బ్రతలాడించుకోవడం ఏమిటి, ఇలా రా. కూర్చోండి. అదే పెద్దమ్మ గారు ఆ, మీరు ఉండాలి. అదే నాకెందుకు బాబు. నో అదేం కుదరదు. కన్నుడు లేని భారతం, సుబ్బమ్మ గారు లేని గ్రూప్ ఫోటోనా రండి. రెడీ అదిలే బాబు. మై